హాయ్ అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. మేము ఊరు వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామో ఈ వీడియోలో మీకు తెలిసిపోతుంది. నేను చపాతీలు చేసుకొని వచ్చాను. అది ఆఫ్టర్నూన్ ట్రైన్ 4 o'clock ఎక్కాము మేము. ఈవినింగ్ నైట్ అయింది, నైట్ 9:30 అట్లా అయింది. మా మరిది ఆటో తీసుకుని వస్తాడని వెయిట్ చేస్తున్నాం. ఈలోపు వీళ్ళు క్రికెట్ చూస్తున్నారు. మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను రండి. మా ఈ పెద్దమ్మాయి బర్త్డే హేమశ్రీది. చూడండి, చాలా నీట్గా పెట్టిందనమాట మా అత్తమ్మ ఇల్లు. ఇది మొత్తం ఒకప్పుడు అంతా మట్టితో ఉండేది. మా మరిది చక్కగా సిమెంట్తో చేయించాడు మొత్తం. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి ఎంత నీట్గా పెట్టుకుందో ఇల్లు. బట్టలు చక్కగా ఎక్కడొక్కడే సదిరి పెట్టేసింది. బోజు అదేం లేదు. చూడండి ఇల్లు కూడా, కిచెన్ చూడండి అన్నీ నీట్గా కడిగి సదిరి పెట్టేసుకుంది. చాలా నీట్గా పెట్టుకుంది కదా మా అత్తమ్మ ఇల్లు. ఇకపోతే మేము ఇది ఫ్రిడ్జ్ అనమాట. ఫ్రిడ్జ్లో ఓన్లీ పెరుగు డబ్బాలే ఉన్నాయి. అన్నీ ఫ్రెషే కదండి, అక్కడ దొరికేది పాల ప్యాకెట్లు ఇవేమి తీసుకురావాలి. అక్కడ పాలు తీసుకుంటాము. ఇవేం వాష్రూమ్స్, 2 వాష్రూమ్స్. మార్నింగ్ బట్టలు ఉతికేసి పెట్టేసిన నేను, అందుకే కనిపిస్తున్నాయి చూడండి. కనకాంబరాలు అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇప్పుడు కనకాంబరాల సీజన్ ఏమో నాకు తెలియదు, కానీ మేము మార్చి నెలలో వెళ్ళటం మాత్రం ఇది ఫస్ట్ టైము. ఎప్పుడు కూడా మా పెళ్ళైన మొదలు మేము మార్చిలో రాలేదు. వెళ్తే డిసెంబర్లో వెళ్ళేవాళ్ళం, లేదా హాలిడేస్ ఏప్రిల్ మేలో వెళ్ళేవాళ్ళం. మార్చిలో రావటం మాత్రం ఫస్ట్ టైం. వంకాయలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి గుత్తి వంకాయ, ఒకటి పొడుగు వంకాయ అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి వంకాయలు, చాలా బాగుంది. కనకాంబరాలు అయితే తోటలానే ఉంది, చెప్పలేను మనకి. అది ములగ చెట్టు అనమాట. ములక్కాయలు లేవు, జస్ట్ పిందులే ఉన్నాయి. నెక్స్ట్ మధ్యలో కూడా కొంచెం సందు ఉంది. ఆ సందులో కూడా చెట్లు వేసింది అత్తమ్మ. ఈ గోంగూర, ఇవన్నీ. ఇదేంటి చెప్పండి నా కామెంట్లో. ఇది చూడండి, ఇక్కడ మళ్ళీ వైట్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా ఏదో అంటారు, నాకు తెలీదు. అక్కడ వెనకాలేమో నిమ్మ చెట్టు ఉంది, ఇంకా జాంకాయ చెట్టు కూడా ఉంది. ఇదంతా ఫ్రంట్ గేట్ నుండి సైడ్కి నడుచుకుంటూ వచ్చేది. మా పాప కూర్చుంది. ఇవేమో అరుగులు అనమాట బయట. చక్కగా ఈవినింగ్ టైంలో అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడుకుంటారు. ఈరోజు తన బర్త్డే కదా, పూలు కోస్తుందనమాట. కొన్ని పూలు కోసాను, ఇద్దరం అల్లేసినాం అనమాట. మా అత్తమ్మ అల్లింది, మాకైతే రాదు. ఇక మా పాప లేవగానే బండి మొదలేసింది. మా ఆయనేమో కొంచెం స్లోగా వెళ్ళు అని చెప్పిండు. స్లోగా వెళ్ళు అనేసరికి ఇక 20లో వెళ్ళింది. 20 కూడా వెళ్ళిందో లేదో. మళ్ళీ ఇంకొంచెం స్పీడ్గా వెళ్ళొచ్చు మమ్మీ అని చెప్తే అప్పుడు స్పీడ్గా వచ్చిందనమాట. లేవగా ఇక్కడికి మా మామయ్య బండి మాకైతే కరెక్ట్ టైంలో తీసుకున్నాడు అనిపిస్తుంది. పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత బండి ఖచ్చితంగా నడుపుతారు. వాళ్ళకు కూడా మంచిగా నేర్చుకున్నట్టుంది బండి నడపడం వల్ల. మా చిన్నయ్య అయితే పర్ఫెక్ట్గా నేర్చేసుకున్నాడు ఎక్సెల్. ఇంకో ఇది ఫేక్ అండి. పిల్లలు ఆడుకుంటున్నారు. ఎక్కడి నుండి తెచ్చుకున్నారు వాళ్ళు చూడండి, ఇద్దరు ఆడుకుంటున్నారు ఫేక్ తోటి. ఈ అమ్మాయి ఏమో మా ఇంకో అత్తమ్మ మనవరాలు. ఈ పండ్లు మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. మా ఆయన దీన్ని రసం బీల్స్ అన్నాడు, కానీ నాకు అస్సలు నచ్చలేదు. మా ఆయన మాత్రం అట్లా కొరికి తిన్నాడు. ఓన్లీ జ్యూసే తాగాలంట దాంట్లో నుండి. నాకైతే నచ్చలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా ఈ కాయలు నేను. మా చిన్నవాడు బండి లోపల పెడుతున్నారు చూడండి, చక్కగా లోపల పెట్టేస్తున్నాడు. ఇంత స్పీడ్గా అంటే చక్కగా నడుపుతున్నాడు అనమాట, జాగ్రత్తగానే. దేవుళ్ళు. నేను మా పిల్లలు ఈరోజు గోరెంటాకు తీసుకొని రమ్మని చెప్పాను. అట్లా మండలు వచ్చారు. మండలు తీసి ఇక గోరెంటాకు అంతా నేనే తీసి మిక్సీ బట్టి వాళ్ళ ముగ్గురికి గోరెంటాకు పెట్టాను. కాళ్ళకి చేతులకు గోరెంటాకు పెట్టాను. ఖచ్చితంగా నేను గోరెంటాకు పెడతానండి. మా పాపకైతే నేను చిన్నప్పటి నుండి కాళ్ళకి ఎక్కువ పెట్టేదాన్ని, బాగా వేడి గుంజుతుందని. గోరెంటాకు చాలా బాగా పెట్టేదాన్ని మా పాపకి. మా అమ్మ అయితే స్పెషల్గా మా పాప కోసం ఇప్పటికీ ఆ గోరెంటాకు చెట్టు ఉంది సిటీలోనే.
మా పాప కోసమే వేసిందనమాట గోరింటాకు చెట్టు. నేను చిన్నప్పటి నుండి కాళ్ళకి ప్రతిసారి పెట్టేదాన్ని గోరింటాకు. ఇప్పుడు తగ్గించా, ఎక్కువ పెట్టట్లేదు, కానీ చిన్నప్పుడు బాగా పెట్టాను. ఎప్పుడైనా ఊరికి వచ్చినప్పుడు మాత్రమే పెడతాను. కోండ్లు అలాంటివి ఎక్కువ పెట్టుకోదన్నమాట. గోరింటాకు మాత్రం నేను పెడతాను. వాళ్ళు ముగ్గురు గోరింటాకు పెట్టుకునేసరికి మా అత్తమ్మ చక్కగా పప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి వేసుకొని అన్నం తినదనమాట. అన్నం తినబెడుతుంది చూడండి మా అత్తమ్మ. ముగ్గురు కూర్చున్నారు. అది ఎండాకాలం అయ్యేసరికి ఏమైంది, తొందరనే ఆరిపోయింది అనమాట గోరింటాకు. ఒక 1.5 hour 2 hours ఉంచుకున్నారు అంతే. వెంటనే కడిగేసుకున్నారు. పెట్టిన దగ్గర నుండి వాళ్ళు కదలలేకపోయారు కదా, తీస్తా అని ఒకటే అన్నారు. తను ఒక టిప్ చెప్పింది అనమాట. అట్లా గోరింటాకు దులిపేసుకొని ఆయిల్ రాసుకుంటేనంట ఎర్రగా పండుద్దంట. అదే చేసినాం, నేను కూడా చేసా అదే పని మా తనుగాడు చెప్పినట్టు. చూడండి బాగా పండింది. వీళ్ళు ఈ గోరింటాకు పెట్టుకున్న తర్వాత మ్యాక్సిమం 1 hour అట్లా నీళ్ళల్లో ఆడారు. వీళ్ళకి ఎప్పుడైనా ఇదే అలవాటు. చిన్నప్పటి నుండి కూడా ఖచ్చితంగా తొట్టి దగ్గర ఆడతారు. ఇక డెకరేషన్ చేసాము ఏదో సింపుల్గా మాకు వచ్చినట్టు. ఇప్పుడేమో బెలూన్స్ అన్నీ ఊది మా పాప డెకరేషన్ చేస్తుంది. కొంచెము ఇక్కడ బెలూన్స్ అక్కడ అతకబెట్టడానికి కొంచెం చాలా కష్టపడ్డాము. అవి అతకట్లేదు, మన సిటీలో గోడల్లాగా అతకట్లేదు అనమాట. ఇవి ఊడొచ్చేసినాయి. అగో చూడండి, ఫుల్ డెకరేషన్ ఏదో సింపుల్గా చేసాము, దేవుడు మేలు చేసినట్టు. కొంచెం అయినా కానీ అది గ్రాండ్గా అనిపించింది. మా హేమో సాటిస్ఫాక్షన్ అనమాట. అవి జడేస్తుంది అనమాట చూడండి. అది బొమ్మ దువ్వెనండి. అది బొమ్మ దువ్వెన పట్టుకొని వేస్తుంది. మా హేమో వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకుంది అనమాట బర్త్డేకి. మా అత్తమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు 4 ఆ చుట్టుపక్కలే ఉంటారు. అయితే ఇంకో అత్తమ్మ లేదు, ఊరు వెళ్ళింది. ఉన్న వాళ్ళు వచ్చారు, కేక్ పెట్టారు, చెప్పారనమాట అందరికీ. చక్కగా జడేస్తుంది చూడండి ఎట్లా వేస్తుంది. అసలు ఆ దువ్వెని తీసుకుంటే ఏడుస్తుంది అనమాట. ఏమో ఇంకో అత్తమ్మ అండి. తీరా మేము అంతా రెడీ చేసి బయటకు వచ్చేసరికి కరెంటు పోయింది అనమాట. కేక్ కట్ చేద్దామన్న టయానికి ఇంకేం చేద్దాం, టార్చ్ లైట్ తీసుకొని కేక్ కట్ చేసినాం. ప్రేయర్ చేసిన వెంటనే కేక్ కటింగ్ చేసామండి. కేక్ కటింగ్ అయిన 2 minutesకి కరెంట్ వచ్చేసింది. ఫొటోస్ వచ్చినాయి. ఇంకా దేవుడి దేవల్ల మంచిగానే. అందుకే నేను ఇదేదో అయిద్దనే నేను ఆమెకు 4 o'clockకే లంగా జాకెట్ వేసేసి ఫొటోస్ తీసాను. మంచి ఆ గిఫ్ట్ చూడండి, ఆ అమ్మాయి రింగ్ ఇచ్చింది. ఇక్కడ ఫంక్షన్ ఇంకా పార్టీ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన బూంది ఒక గిన్నెలో వేసుకొని చక్కగా 4 ఎంజాయ్ చేసుకుంటూ అది కథం చేసేసారు. ఆ రోజు అన్నం తినమంటే కూడా తినలేదు. మా పిల్లలు ఇయర్లీ వన్స్ కలిసిన ట్వైస్ కలిసిన చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. 4 మొత్తం 6. మా ఇంకో మరిది కూడా ఉన్నారనమాట. వాళ్ళ పిల్లలు ఒక 2 చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా 6 పిల్లలు ఎప్పుడు కలిసినా కానీ వేరే వాళ్ళే ఉంటారు, వీళ్ళే ఆడుకోవటం చేయటం ఉంటుంది. ఇక నైట్ బయట పక్కలు వేసాము చూడండి. ఇక బయట పడుకున్నాం. కూలర్ పెట్టారు. కూలర్ అయితే ఇక చల్ల గాలి వచ్చి మిడ్ నైటే బంద్ చేసినాం. ఒక వీడియో తీయమని చెప్పి తీసాను. బయట పైన కూర్చున్నారు కొంచెంసేపు.
ఈ కరెంటు ఏదో ఈ పని చేస్తుందని నేను 4 o'clock నుండి వెళ్ళి పిల్లల్ని రెడీ చేశాను. పిల్లల్ని కొన్ని ఫొటోస్ తీశాను. మా అత్తమ్మ, మా మామయ్య వీళ్ళు. నేను చెప్పాను కదా ఒక బుడ్డమ్మాయి ఉందని, వాళ్ళ అమ్మమ్మ తాత అనమాట. మా అత్తమ్మ మామయ్య అవుతారు. ఇంకో అత్తమ్మ ఈ మా పెద్ద అత్తయ్య అండి. ఇంకా అందరూ ఫొటోస్ దిగలేదు. మ్యాక్సిమం వచ్చిన వాళ్ళందరూ వద్దొద్దని అన్నారు. మా చిన్నోడు మా పిల్లలతోటి ఫైనల్గా పార్టీ ఇలా జరిగింది. ఆ దేవునికి నేను వేలాది కృతజ్ఞతలు చెప్తున్నాను. ఏ విధంగా అనిపించింది ఈ వీడియో?